వైసీపీ పార్టీ వారు, వైఎస్ జగన్ గారు స్థాపన చేసినటువంటి వైఎస్ జగన్ గారు, ఆ వైసీపీ పార్టీ వారు ఎవరైతే గెలవబోతున్నారనేది గవ్వశాస్త్ర ప్రకారం నేను చూసిన విధంగా, అమ్మవారు చెప్పినట్టు స్ఫురించిన విధంగా, ఆ జగన్మాత ఆశీస్సుల విధంగా చెప్పిన దాని ప్రకారము తెలియజేస్తాను. అదేవిధంగా గంగాధర నెల్లూరు నియోజకవర్గం వారు వైసీపీ పార్టీ గెలుస్తుంది. అదేవిధంగా పొంగనూరు నియోజకవర్గము వైసీపీ పార్టీ గెలవబోతుంది. అదేవిధంగా చిత్తూరు నియోజకవర్గం, ఆదోని, అల్లూరు నియోజకవర్గము వైసీపీ గెలవబోతుంది. అదేవిధంగా కొడుమూరు, నందికొట్కూరు, రాయచోటి, పులివెందుల, కడప, పాణ్యం, ఎర్రగొండపాలెము, పామూరు, పోలవరము, రంపచోడవరము, అరకు, చీపురుపల్లి, పాతపట్నం, పాలకొండ, కురుపురము, పార్వతీపురము, బొబ్బిలి, సాలూరు, తిరుపతి, మదనపల్లి, చంద్రగిరి. యథాశక్తి కూడా నేను అమ్మవారి యొక్క స్ఫురించిన దాన్ని బట్టి చెప్పే ప్రయత్నం చేస్తున్నాను. ఈ నియోజకవర్గం పార్టీలో వైసీపీ నేతలు గెలిచే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. అన్నిదా భావించకండి. వైసీపీ నేతలు గెలిచే అవకాశం ఎక్కువ. అమ్మవారు స్ఫురించింది, ఆ జగన్మాత. ఈ వైసీపీ నేతలు మీరు రాసి పెట్టుకోండి, తప్పనిసరిగా మీరు రాసుకోండి. నేను చెప్పిన దాంట్లో ఎటువంటి ప్రయత్న లోపాలు ఉన్నా నన్ను దయచేసి మన్నించండి. నేను చెప్పింది గెలుపొందినచో అది అమ్మవారి అనుగ్రహంగా భావించండి. కాబట్టి ఈ రోజున వైసీపీ నేతలు గెలవబోయేది మీకు ప్రత్యేకంగా అన్నీ కూడా తెలియజేశాను. మరి వైసీపీ నేతల తర్వాత కూటమిలో భాగంగా టీడీపీ ఎక్కడ గెలవబోతుందనేది చెప్పే ప్రయత్నం చేస్తాను. ఆ యొక్క జగన్మాత అనుగ్రహంతో నేను చూసినటువంటి విధానంలో భాగంగా టీడీపీ గెలిచే ప్రాంతాలు, ఊర్లు, నియోజకవర్గాల వారీగా పలమనేరు నియోజకవర్గము, కుప్పం నియోజకవర్గము, తంబల్లపల్లి, పీలేరు నియోజకవర్గము, హిందూపూర్ నియోజకవర్గము, పెనుగొండ నియోజకవర్గం, పుట్టపర్తి నియోజకవర్గం, అనంతపూర్ అర్బన్, కళ్యాణదుర్గం, రాప్తాడ, బనగానపల్లి నియోజకవర్గము, నెల్లూరు సిటీ, అలాగే కొండ నియోజకవర్గము, ప్రత్తిపాడు గుంటూరు నియోజకవర్గము, గుంటూరు వెస్ట్ పడమర నియోజకవర్గం, తాడికొండ మరియు మంగళగిరి నియోజకవర్గం, పొన్నూరు, వేమూరు, రేపల్లె, విజయవాడ సెంట్రల్, టెక్కలి, శ్రీకాళహస్తి. ఈ యొక్క నియోజకవర్గాల్లో భాగంగా టీడీపీ ఎక్కువగా గెలిచే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. మరి ఆ జగన్మాత ఆశీస్సులతో టీడీపీ ఈ విధంగా మరి గెలుపొందే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. కాబట్టి మీకు వైసీపీ గెలిపే పార్టీ చెప్పినటువంటి ఊరి పేర్లు మరియు టీడీపీ గెలిచేటువంటి ఊరి పేర్లు కూడా తెలియజేశాను. కూటమిలో భాగంగా మరి ఈ రోజున జనసేన పార్టీలో ఏదైతే గెలవబోతుందో నాకు అమ్మవారు చెప్పిన అనుగ్రహంగా భావించండి. మరి జనసేన పార్టీలో ప్రత్యేకంగా ఈ సంవత్సరం ఫలితాలు చూసుకుంటే నేను అమ్మవారి దగ్గర చూసినంతసేపు పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారి మీద బాగా మరి ఆయన ముఖమే చూపిస్తుంది ఎక్కువ. ఆయన ఈ పట్టు ఒక పెనుమార్పును తీసుకొచ్చే అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నాయి పవన్ కళ్యాణ్ గారిది.
మరి జేఎస్పీలో మరియు వైసీపీ పోటీ చేసిన విభాగంలో భాగంగా మనం ఎవరైతే జనసేన పార్టీలో గెలిచేటువంటి నియోజకవర్గాల పేర్లని మీకు చెప్పడం జరుగుతుంది. మరి ఈ రోజున వైజాగ్ సౌత్లో జనసేన పార్టీ అభ్యర్థి మరి విజయం పొందుతాడు. అదేవిధంగా అనకాపల్లిలో కూడా జనసేన పార్టీ గెలుపొందుతుంది. పెందుర్తిలో కూడా జనసేన పార్టీ గెలుపొందుతుంది. అలాగే యలమంచిలిలో కూడా జనసేన పార్టీ అభ్యర్థి గెలుస్తారు. అదేవిధంగా జనసేన పార్టీలో పిఠాపురం నుంచి పోటీ చేసినటువంటి పవన్ కళ్యాణ్ గారు కూడా మరి పిఠాపురం నుంచి కూడా ఆయనే గెలవబోతున్నారు. నాకు అమ్మవారు చెప్పిన విధంగా ఆ స్ఫురించిన విధంగా మాత్రమే మీకు మేము తెలియజేస్తున్నాము. కాబట్టి నేను చెప్పిన దాంట్లో ఎటువంటి రాంగ్ జరిగినా అది ప్రయత్నలోపంగా భావించండి. తప్పనిసరిగా అమ్మవారికి ఇచ్చినటువంటి వాక్సిద్ధి ప్రకారం ఇప్పటిదాకా ఎటువంటిది కూడా నా యొక్క వాక్కు వృధా కాలేదు.